వీళ్ళు ఇలా కావడానికి కారణం ముఖ్యంగా విద్య. అటువంటి స్థితులు లేకనే నాకు తెలిసినటువంటి కొన్ని గవర్నమెంట్ విద్యా సమస్యల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి డిస్టిక్లోని నమిలే గ్రామం శివారులోని పిట్టలగూడెం వద్ద ఉందన్నమాట. ఇది ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది. ఇందులోనే వీళ్ళ పిల్లలు చదువుకుంటున్నారన్నమాట. అంటే అది ఇందులో కూడా కొందరు చదువుకుంటున్నారు, కొందరు చదువుకుంటలేరు ఆ చిన్న పిల్లల మధ్యలో కూడా. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ సార్లు కానీ టీచర్లు కానీ వస్తున్నారంట. 3 వస్తున్నారంట మొత్తము. ఇక్కడ టీచర్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూలు 5th క్లాస్ వరకు ఉంది అని చెప్పారు. పిల్లలు మాత్రం స్ట్రెంత్ విషయానికి వచ్చినట్లయితే చాలా మందే 200 నుంచి 250 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళకు సార్లు రావడానికి కూడా వర్షాకాలంలో అంటే ఇప్పుడు సమ్మర్లో కానీ డిసెంబర్ ఆ మంత్లో రావడానికి బాగానే ఉంది. ఏది వింటర్లో కానీ ఎప్పుడైతే రైనీ సీజన్ వస్తుందో వర్షాకాలం వచ్చినప్పుడు టీచర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు మనతోనే చెప్పడం జరిగింది. ఈ స్కూల్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఆల్మోస్ట్ ఒక 5 years ఎగో నుంచి కన్స్ట్రక్షన్ అయిందట. మొత్తానికి పూర్తి అయింది. ఇక్కడ ఈ ట్రైబల్ విలేజ్ మొత్తం చూసుకున్నట్లయితే మనకు లొకేషన్లో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక 150 కుటుంబాలు ఉన్నాయి. అందులో 2-3కి బిల్డింగ్స్ అంటే బంగ్లాలు ఉన్నాయి. మెన్యూ విషయానికి వచ్చినట్లయితే మెస్ సోమవారం అంటే నార్మల్గా పప్పు ఎగ్గు ఏ విధంగా ఉంటుందో నార్మల్ స్కూల్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా కొనసాగుతుంది అన్నమాట. సరికొత్త వీడియోతోని మీ ముందుకు వచ్చాము. చాలా కష్టపడి ఈ వీడియోని తీసాము. ఇదేమిటంటే ట్రైబల్ విలేజ్ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉందో తెలియజేయడం. ఇక్కడ ఒక గుడిసెలోకి అయితే వెళ్ళినా అక్కడ ఏ విధంగా ఉందంటే మరీ దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ కానీ ఇంకా వేరే ఇతర పొయ్యి కానీ అలాంటివి ఏమీ లేవు. కేవలం కట్టెల పొయ్యి ఉంది. అదేవిధంగా ఒక 2 గిన్నెలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ కింద కూడా ఎటువంటి సిమెంట్ కానీ లేవు. పైన రేకులు అటువంటిది లేదు. వీళ్ళకు మన ఇంట్లో సజ్జ ఏ విధంగా ఉంటుందో గుడిసెల వాళ్ళు ఆ విధంగా కట్టెల మాదిరిగా పేర్చుకొని దానిపైన అన్నం కానీ కూర కానీ పెట్టుకుంటారు. ఎందుకంటే కింద కుక్కలు అలాంటివి వస్తాయని. ఇంకా మనకు ఈ గుడిసె విషయానికి వచ్చినట్లయితే వర్షాకాలం అయితే మరీ దారుణమైన పరిస్థితి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ డోరు అలాంటిది ఏమీ లేదు. చిన్న పిల్లల్ని కూడా మనకి వెనకాల కనిపిస్తుంది సారీ అందులో వేసి వెళ్ళిపోతారంట. ఇక కింద బ్లాంకెట్ కానీ ఇంకా సాప కానీ అలాంటివి ఏమీ లేవు. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ముందు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఒక ప్రత్యేక వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి డిస్టిక్లోని నమిలే గ్రామం వద్ద పిట్టలగూడెం అని ఒక గిరిజన తెగ ఒక 20 నుంచి 30 ఇండ్ల మధ్యలో ఉంటాయి. వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంది, ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్ అందిస్తుంది, వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వెనుకబడి ఉండడానికి ముఖ్య కారణాలు ఏందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఇప్పుడు యువకులు కూడా ఉన్నారు. అంటే పాతకాలం నాటి కాకుండా ఇప్పుడు నూతన యువతరం కూడా వస్తుంది కాబట్టి వీళ్ళ వారసత్వంలో ఎటువంటి అభివృద్ధి చెందుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. ముందుగా ఏంటంటే ఇక్కడ వెనుకబడి ఉండడానికి ముఖ్య కారణాలు, అదేవిధంగా మీ తాతగారు కానీ మీ తండ్రి గారు కానీ ఎటువంటి పనులు చేస్తుంటారు? ముఖ్యంగా మా పెద్దలు ఇప్పుడు మ్యాక్సిమం ఒక 40 years ఎగో అవుతుంది సార్. 40 years ఎగో అవుతుందండి. అప్పుడు వాళ్ళు వచ్చారు. అప్పుడు జీవనోపాధిలో అప్పుడు ఇవి అంతా ఫారెస్ట్ అడవి లెక్క ఉండే. ఈ ఫారెస్ట్ అడవి లెక్క ఉండే. ఇప్పుడు మా జీవనం ఏంటంటే పక్షులు కంజులు కానీ కుందేలు కానీ పిట్టెలు కానీ పట్టుకొని బతుకుతారు, కాలం గడిపారు. ఈ జనరేషన్ మారుతున్న కొద్దిగా అప్పుడు ఊరుకు దగ్గర సపోర్ట్ తీసుకొని ఉండలే మా వాళ్ళు. ఏడ అడవి ఉంటే అక్కడనే పక్షులు దొరుకుతాయి, పిట్టెలు దొరుకుతాయి అన్నట్టుగా
ఈ ఏ ఊరుకు దగ్గర లేకుండా మినిమం ఒక 2.5 కిలోమీటర్ దూది వెంకటాపురంకు 2.5 కిలోమీటర్ మధ్యలో ఇది శిమారు నమ్లే శిమారు మా గ్రామ పంచాయతీ నమ్లే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అంటే ఎక్కడ అడవులు ఉంటే అక్కడనే ఉంటారు. మీరు తెలంగాణ వాళ్ళైనా లేకపోతే ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటుంటారు అంటే వీళ్ళు అటువంటి ఎన్నో గిరిజన ప్రాంతాలు? మాది తెలంగాణనండి, తెలంగాణనే. మా తాతల నాట్ల అంటే ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు. అంటే మినిమం ఒక 10-15 తరాల తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అనేది తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలిసిన 5-6 తరాల కాంచెల్లి మాక్సిమం తెలంగాణనే. మా పుట్టుబడి కూడా ఇక ఈయనే. కానీ శ్రీనివాసం లెక్క పిక్స్ ఇక్కడి నుంచి మేము వీడికి వచ్చినాము పలాని ఊరు నుంచి అని లేదు. అప్పుడు అంతా అడవిలే ఉండే కాబట్టి మొత్తం అడవిలనే చెట్టుకొక్కలు బుట్టకొక్కలు ప్రతి ఒక ఊరుకు ఒక జిల్లాకు 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఇట్లా బతికిరు. తిరుక్కుంటా ఏడ ఇక కాలం మెల్లమెల్లగా గడుస్తున్న కొద్దిగా ఏడో ఒక తావరం పట్టిరు. ఇక ఆడనే ఇక గూడెం అయ్యింది అంతే. మీకు గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు ఆధార్ కార్డు కానీ రేషన్ బియ్యం కానీ అలాంటివి అందిస్తుందా? అందిస్తుందండి. రేషన్ ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు ఇటు అవన్నీ మేము చేసుకున్నాము. గ్రామ పంచాయతీ కిందికే ఉంది మాది, నమ్లే గ్రామ పంచాయతీ కిందికే పిట్టలగూడెం అని పేరు కూడా పొందింది. కాకపోతే మాకు ఒక రోడ్డు సౌకర్యంతో మేము మైనస్ అయ్యి ఇంకా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ఆహార పద్ధతులు ఎటువంటి ఆహార పద్ధతులు తీసుకుంటారు డైలీ, ఇది రోజువారీ? మాకు ఊరు లెక్క ఊళ్ళో విలేజ్లో ఉన్నట్టుగా మాకు పొద్దున లేవగానే చాయ్ కానీ కాఫీ ఇడ్లీ ఇలాంటివి ఏం లేవండి. మాకు కష్టం చేస్తేనే పూట వెళ్తుంది అలాగా. సో దాని గురించి మేము పొద్దున లేవగానే పొద్దున్నే 8 గంటల వరకు అన్నం వండుతారు. అన్నం వండగానే వేడి అన్నం తింటాం, బాక్స్ కట్టుకుంటాం, ఎవరి పనులకు వెళ్ళిపోతాం. పనులు లేనప్పుడు మాత్రమే, ఏదైనా పని లేనప్పుడు షికారికన్నా దేనికన్నా టైంపాస్ వెళ్ళగలుగుతాం. కానీ అప్పటి లెక్క షికారు లేవు, వెంచర్లు అన్నీ వ్యవసాయాలు వెంచర్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మాకు షికారి గిట్ట ఏం దొరకదు. కాబట్టి కూలీ దొరికినప్పుడు కూలీ, చింతకాయ దులుపుకొని అమ్మడం, మామిడికాయల తోటలు బట్టి అమ్ముకోవడం, అండ్ ఈ తాటి గేగులు తాటి ముజ్జలు రాలంగానే అవి పూడ్చిపెట్టి మళ్ళీ తవ్వి అమ్మడం, ఇలాంటి బతుకుతేరు కాలం గడిపిస్తున్నామండి. మిగతా అంతా కాలే. ఇక్కడ ఇల్లులు కూడా తక్కువ 2-3 ఉన్నట్టున్నాయి. ఇల్లు కొన్ని ఉన్నాయి, 14 ఇళ్ళు 15 ఇళ్ళు ఇవి ఉన్నాయి. ఈ మిగతా అన్ని గుడిసెలే. మొత్తం మీ ఎంత ఉంటారు మీ వీళ్ళంతా కుటుంబం అంతా? ఇది గవర్నమెంట్ ఇచ్చింది 2 ఎకరాలు అండి. 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలలో 25 ఇళ్ళు ఉన్నాయి. అంటే వెనక ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళం. ఇప్పుడు ఇక తర్వాత ఈ కుటుంబం ఎదుగుతున్న కొద్దిగా ఇంకా మీరు గుడిసెలు తీయాలనే లొల్లి పెడుతున్నారు ఎస్సీ వాళ్ళు. ఈ ల్యాండ్ ఎస్సీ ల్యాండ్, ఇది ఎస్సీ ల్యాండ్ అని మా ల్యాండ్, ఇది మీరు గుడిసెలు తీయాలని చెప్తారు. కానీ ఇంత జనాభా ఎడిపోతారు, అట్లే ఇక నివసిస్తారు అంతే. ఖందార్ బిలాగే, ఖందార్ మంగళ. పేరన్నా? లక్ష్మయ్య. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిపోతుంది. ఇదే పని బతున్నాం. మా తాతలు కలిసి చేసినట్లా మేమే చేసింది కదా. అంటే ఏమైనా పని చేసుకోవచ్చు కదా మరి? ఏం పని దొరకలేదు మాకు. అడవి ఇల్లు లేదా, జాగా కూడా లేదా, మాకు ఏం లేదు. ఇక్కడ ఉన్న కొంగలు బాతులు పట్టుకుంటా బతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇల్లులు అలాంటివి కల్పిస్తుంది కదా. మా ఇల్లు కట్టే జాగలేదు, జాగలేదు కూర్చున్నావు. అంటే మీది ఎక్కడ మరి? ప్రాపర్ ఇక్కడనేనా లేకపోతే వేరే దగ్గర నుంచి వచ్చారా? కాదు, ఇక్కడికి వెళ్ళే విడిసది ఇక్కడ ఉన్నారు. మా తాత ఇటే. ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఎన్ని కుటుంబాలు ఇక్కడ నివసించినాయి? అంత అనుభవం తెలియదు. 30 దాటిపోయినాయి. 30-40 దాకా ఉంది. 30 వరకు. ఇప్పుడు ఆధార్ కార్డు కానీ రేషన్ బియ్యం కానీ అలాంటివి అన్ని నెమ్మది కట్టొస్తాయి. తీసుకుంటారా మరి? తెచ్చుకుంటాం. అయితే రోజువారీ మీకు కూలి విధానం కానీ లేకపోతే మరి పైసల విషయంలో మరి ఎట్లా మీకు పైసలు సంపాదించడం ఎట్లా? ఏం పని చేసుకుంటారు? ఏ పని చేస్తారో కూలి దొరికితే తింటాం, లేకపోతే ఉంటాం ఇంటికానే అంతే. ఇంకేం పని లేదు. కూలి దొరికితేనే బతకాలి, లేకపోతే ఈ షికారి పోవడం వల్ల ఏమన్నా
ఇప్పుడు ఏమన్నా పడ్డప్పుడు బయట అమ్మడం కానీ లేకపోతే అలాంటివి ఏమన్నా చేస్తుంటారా, లేకపోతే మీ ఇంటి వరకేనా? అమ్ముకుంటాం కానీ దొరకలేవు, అడవి లేదు, మొత్తం పిట్టలు లేవు, లోకం మీద లేవు. ఉత్తగానే తిరగాలి, రావాలి ఉత్తగానే. ఏది మనకు ఏ దేశం తిరిగానే దొరకలేవు, ఉత్తగానే. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు అప్పుడు మంచిగా అడవులు అవి ఉండేనా? అప్పుడు ఉండే వయసు ఉన్నప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు, అంతా తీసిర్రు. జాగా అమ్ముకున్నారు, మొత్తం షాప్ చేసిర్రు. పిట్ట దొరకకుండా కుందరకుండా చేసిర్రు, ఉత్తగానే ఉన్నవి. ఏదో పత్తి చేతులు ఏరినప్పుడు కూలి దొరికినట్టే అమ్ముకోవాలి, కూలి చేసుకోవాలి, బతకాలి. ఆ కూలిగా అంత దొరకదు, కూలి కూడా దొరకదు, కూలి కూడా అయిపోయాయి. ఉత్తగానే ఉన్నాం, ఇంటికాడ కూర్చున్నాం, కట్టర్ బియ్యం చెట్టు వండుకొని తింటాం, కూర్చుంటాం వాటిని. ఎక్కువ ఏం లేదు. అలానే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందుకు వాళ్ళు ఏవి తల్లిదండ్రులు అంటే 50-60 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడనే నివసించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పూర్తిగా అడవి పైన ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి అన్ని వెంచర్లు కానీ లేకపోతే వ్యవసాయ భూమి ధర అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు అవి కూడా ఇది పక్షులు కానీ లేకపోతే అడవి పైన జీవించడం కానీ కొనసాగించడం కష్టం అవుతుంది అంటున్నారు. అదేవిధంగా వాళ్ళ తరపు నుంచి ఇంకా ఇప్పుడు వస్తున్న తరం కూడా మారుతున్న టెక్నాలజీ పరంగా వీళ్ళు కూడా వాళ్ళ కొడుకులు కానీ ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం. ఇప్పుడు మీ తాత వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఇదే అడవి పైన బతికి జీవనం కొనసాగించారు. ఇప్పుడున్న యువతరం కానీ ఇప్పుడు మీరు కొడుకులు కానీ ఇంకా కోడలు కానీ వచ్చారు. ఇప్పుడు ఏ విధంగా మరి మీరు సేమ్ మీ నాన్నగారు మీ తాతగారు ఉండే విధంగానే చేస్తున్నారా? కొత్త రకమైన పనులు సృష్టించడం కానీ లేకపోతే ఏదైనా వ్యవసాయ మోటార్ ఫీల్డ్ కానీ అలాంటివి ఏమైనా చేయడానికి మీరు ప్రయత్నిస్తుంటారు? ఏం లేదు, పనే కూలి పనే మొత్తం. ఆ పని మా తాతలు కూడా అయితే పిట్టెలు కౌంజులు బట్టి బతికిరు. ఇప్పుడు కూడా అదే, జాగాలు లేవు, ఇల్లు లేదు, అంతా మొత్తం ఎంజాయ్లు అయిపోయినాయి. ఇది కూడా లేచిపోమంటారు వేసి వాళ్ళు కూడా. అయితే ఇక బతలాడుకుంటా ఏదో మాట్లాడుకొని చెప్దామని వింటున్నాం, అంతేగాని. అంటే మీరు పెద్ద మనుషులు అందరు కలిసి ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న సర్పంచే కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ పోయి అడగలేదా? అడిగినాం, అడిగితే వస్తాయి అంటారు కానీ ఇంతవరకు వాళ్ళు రాలేదు. తొంగి కూడా చూడరు ఇక్కడ. గెలిస్తే కథం, ఇక మళ్ళీ ఈ టెంకలు వచ్చేది లేదు. అంటే ఓట్లకు వచ్చినప్పుడు అడుగుతారు కదా, ఓట్లకు వచ్చినప్పుడు అడుగుతాం, చేస్తామంటారు, తర్వాత గెలిచినాక ఎవరు రారు ఇక్కడ, మనసు చూడరు. మీరు 4-5 పెద్ద మనుషులు పోయి అడగొచ్చు కదా సర్పంచ్ని. అడిగితే వస్తాయి అంటారు, వస్తున్నాయి అన్ని రెడీ అయినాయి అంటారు, కానీ ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం పోయి, అయినా కానీ ఏది మమ్మల్ని పట్టించుకుంటలేరు. అంటే ఇప్పుడు పని ఉన్న రోజే మీకు ఉంటుంది, మిగతా రోజుల్లో మరి ఏ విధంగా సాగిస్తుంటారు? ఏమైనా కుందేలు పిట్టెలు పట్టుకొని అట్లనే ఖర్చు వెళ్ళదీస్తారు కాసం, అంతే. కూలి ఉన్న రోజులే కూలి, ఇక లేకపోతే ఇప్పుడు ఇట్లానే షికారు తీరకుండా తినడానికి. వాళ్ళు ఏదైనా కూలి మొత్తం ఏది దొరికినప్పుడు ఏదో ఒక పిట్ట పట్టుకుంటారు, ఆ రోజు మొత్తం కాలం గడిపించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలను చదివిపించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు గురుకులాలే కానీ లేకపోతే గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇప్పుడు మండల వల్ల మోడల్ స్కూల్స్ అని గురుకులాలని విద్యాలయాలని అవి ఫ్రీగా వస్తుంటాయి. వాటిని కొంచెం తెలిసిన ద్వారా వెళ్ళి మళ్ళీ ఏపీయొచ్చు కదా. స్కూల్లో పంపిస్తున్నాం, చదువుకుంటారు చిన్నపిల్లలు అని. అప్పట్లో మేము చదువుకోలేదు, మాకేమైనా అడిగి పొంటనే తిప్పారు మా నాయనలు అప్పట్లో. మీ నాన్నలు తప్పించి మీరు కూడా అదే పద్ధతిలో నడుస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా మారిరు, కాకపోతే ఏదైనా కూలి దొరికినప్పుడు కూలికి పోతాం, కాకపోతే ఏదైనా వేరే పని ఏదన్నా దొరికితే ఆ పనికి పోతాం, డ్రైవింగ్ పోతాం, ఏదన్నా ఒకటి చేసుకొని ఇలా తీసుకుంటాం కడుపు. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ ఎటువంటి మీకు అందిస్తే మంచిగా ఉంటుంది? ఏ విధంగా అంటే ఇప్పుడు రేషన్ బియ్యమా లేకపోతే మీకు పథకాల లేకపోతే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని బాగా ఇస్తున్నారు ఊరూరికి. మీకు ప్రత్యేక గ్రామం ఉంది ఇప్పుడు అక్కడ నేను చూసినట్లయితే, మరి మీకు ఏం లేదా? ఇస్తాను తప్పించి ఏం లేదా? లేదు, రోడ్ ఎత్తామని రోడ్ వాన కొడితే మొత్తం ఏది ఆపద వచ్చినా ఏది వచ్చినా 108 రాదు, ఆ రోడ్కి వేసుకుపోవాలి. ఈ నుంచి రోడ్ లేదు, ఎత్తామంటారు ఎత్తానే లేదు, ఇల్లు లేదు, అంతే. కానీ ఇప్పుడు మరి జ్వరం వచ్చినప్పుడు లేకపోతే మనకు బీపీ ఎక్కువైనప్పుడు బీపీ తక్కువైనప్పుడు మరి ఎట్లా
ఇది అడవి ప్రాంతం. తీసుకోపోతాం రోడ్ దాకా ఎత్తుకోపోతాం, రోడ్ దాకా పోతాం, రోడ్ దాకా ఆపాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ అందరు ఉన్నారు, ఇట్రా ఏం చేస్తుంటారు? ఏదైనా దొరికితే కూలి నాలి, లేకపోతే ఉన్నాయి 2 మాకులు ఉంటే మా వాళ్ళు మాకులు కాసుకుంటారు, లేని వాళ్ళు కూలి నాలిపోతారు. ఇక షికారికి పోదాం అంటే ఇక అంత రకాలంతా ఎంచర్లు పొలాలు అయిపోయినాయి, దొరకాలంటే షికారికి దొరకలేదు. ఇక అది ఏదో మా గవర్నమెంట్ ఇచ్చే బియ్యంలోనే తింటాం, ఇక సప్లై అంతే. ఇక పొరగల్లో చదివించుకోవాలన్నా 1 రూపాయి లేదు, ఈ బట్టలన్నా కొనిపిద్దామన్నా, బుక్స్లు కొనిపిద్దామన్నా కష్టం అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా మరి, గవర్నమెంట్ ఈ బళ్ళే నడుస్తుంది, మా క్లాస్ నడుస్తుంది. కానీ ఇప్పుడు 8th దాకా నడుచుకుని పోవాలంటే ఇంటిపురం ఇప్పుడు 5వ క్లాస్ దాకా మా ఊళ్ళే ఉన్నాయి సార్. ఇక తర్వాత 6వ క్లాస్ 10th క్లాస్ దాకా పోవాలంటే పోరగాలకు సైకిల్ లేక, సరిగ్గా బాట లేక, పోరగాలకు పోలేక ఇన్ని ఆగిపోయారు. మరి నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఏదైనా ఇప్పుడు మండలి లెవెల్ కానీ ఏదన్నా మరి పని చేసుకోవచ్చు కదా, షాపులన్నా లేకపోతే ఎక్కడన్నా రెగ్యులర్గా 1 రోజే 2 రోజులు కాకుండా. తెలుగు ఎక్కువ మాట్లాడడానికి రాత్రి మరి ఎటువంటి ఇప్పుడు రోడ్ వేస్తాను షాప్ చేసి యాక్చువల్ గా మనకు నమ్లే గ్రామం నుంచి పిట్టలగూడానికి మినిమం 4 కిలోమీటర్ ఉంటుంది, 4 కిలోమీటర్ ఉంటుంది అన్న. డామర్ రోడ్ శాంక్షన్ అయిందని అన్నారు, మధ్యలో వాగు ఉంటది, దాని బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందని అన్నారు. కానీ ఇంతవరకు అది ఇంకా రాలేదు, అది ఇంకా వరకు వేస్తామని చెప్తుర్రు, శాంక్షన్ అయిందని నమ్మిస్తున్నారు తప్ప ఎవరు చెప్పినా కన్ఫర్మ్ అయింది కాంట్రాక్ట్ ముందుకు వస్తలేరు అనే సమాధానం ఇచ్చే అంతవరకే కాంప్రమైజ్ గా ఆగిపోతారు తప్ప ఇంతవరకు ఎలాంటి పని కానీ నడిపించడం లేదు. వర్షాకాలం వస్తే ఈ రూట్ మొత్తం పచ్చి బుడిద అయిపోతుంది, అంత సవటకట్టు భూమి మొత్తం జారి పడడమే. అండ్ సో ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా ఉన్నా, ఎంత ఫుల్ జ్వరంలు ఉన్నా కానీ కనీసం బైక్ మీద జారిపడము అవుతుందని నడుచుకుంటూ వెళ్ళైనా రోడ్ మీద పోయిన తర్వాతనే బండి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంబులెన్స్ వచ్చిన ఏదైనా డెలివరీ అంబులెన్స్ ఏమన్నా కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి డామర్ రోడ్ మీద నిలబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడ మేము వీడికి నడుచుకుంటూ వెళ్ళాలి. అట్లా ఒక పరిస్థితిలో మా వాళ్ళకు ఒకరికి తన భర్తకు తన భార్యకు తన భర్తనే డెలివరీ చేసుకుండు, ఈంచెల్లి నడుచుకుంటా డామర్ రోడ్ మీద పోయేసరికి నొప్పులు స్పీడ్ అయిపోయినాయి, అంబులెన్స్ వచ్చేంత టైం కూడా తీసుకోలేదు. ఈంచెల్లి నడుచుకుంటూ వెళ్ళే వరకే నొప్పులు స్పీడ్ అయ్యేసరికి ఎమ్మడే తన భర్తనే ఆమెనే డెలివరీ చేసుకోవాలి. అటువంటి పరిస్థితి భయంకరంగా దారుణంగా ఉంది. బాగా ఇంపార్టెంట్ ఏంటంటే మా విలేజ్ వెనకబడి ఉండడానికి కారణం ఫస్ట్ మాకు రోడ్డు. ఒక రోడ్ ఓపెన్ అయితే పిల్లలకు బస్సు కానీ అండ్ ఈడ చదువు 5th వరకు ఉంది, అంగన్వాడీ నుంచి 5th వరకు ఈడ ఉన్నది పిల్లలకు పంపిస్తున్నాము, చదువుకుంటారు. 5th తర్వాత వాళ్ళ పిల్లలు 5th అయిపోయిన తర్వాత చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కదా. ఏం చెల్లి దూది వెంకటాపురం సైకిళ్ళ మీద పోవాలన్నా వానాకాలం రాగానే ఈ అంత బురద అయిపోయేసరికి ఏం చేస్తారు పిల్లలు, బురద అవుతుంది జారి పడుతారు, ఇంటికాడ వచ్చి కూర్చుంటారు. పిల్లలకు స్టడీ అనేది కరెక్ట్ లేదు. మళ్ళీ ఏదైనా ఆటో పెట్టి ఏదైనా పంపిద్దామంటే ఈ తొవ్వకు చూసి ఎవరు రావట్లేదు. అట్లా చాలా ఇబ్బంది, గట్టిగా ఉంది కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వానాకాలం వస్తే మ్యాక్సిమము మన దసరా దాటేదాకా మాకు ఈ కాలం 5-9 రోజులు మాకు నరకమే, చాలా ఇబ్బందికరంగా. పోయిన రోడ్డు కావాలి, వచ్చిన రోడ్డు కానీ బండ్లు పోయినా కానీ ఏకపోయినా కానీ జారి పడుతున్నాం, కాళ్ళు ఇరిగిపోతున్నాయి, అన్ని ఇరిగిపోతున్నాయి. కొంతమందికి బరి మనిషి ఉన్నట్టు నొప్పులు వస్తాయి, బండికి ఫోన్ చేస్తారంటే రోడ్డు మీదనే నిలబడుతుంది కానీ ఇక్కడితో ఆడపోదాక గిన్నె కట్ట పోరగాలు జారి కింద పడిపోతారు. ఈ బండి రావాలంటే వస్తలేదు, రోడ్డు మీదనే నిలబడతాను. ఏం చేయ గిట్లా ఉన్నది మా పరిస్థితి. మాకు ఇల్లు లేదు, మాకు ఏది లేదు, మాకు గరీబులు ఇట్లా జిబెట్టుకుంటే మస్తు మంది జిబెట్టుకుంటూ పోతారు కానీ మాకు వస్తలేవు ఇల్లు. ఒట్టిగా పల్లెం కొలిపెక్కాడ ఇల్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఇల్లు బెడ్రూమ్లు వచ్చినాయి, ఈ జనగాయం తల వచ్చినాయి. కానీ ఈ ఊరి మీద ఏమైందో ఒకతను మాకు తెలుస్తుంది. మీరు పోయి అడుగుతాను, అడిగినాం, మస్తు అడిగినాం. వస్తాయి అంటారు. రోడ్డు సుధా ఒక రోడ్డు వేయి మాకు సూగులు గట్టరా డాక్టర్స్ రావాలని సుధా వస్తాను. ఫోన్ చేస్తే చచ్చుకుంటా బతుకుంటా మేమే బండ్ల మీద పోవాలి, కింద పడుకుంటా చచ్చుకుంటా బతుకుంటా. ఇక జ్వరం వచ్చినా తలకాయన వచ్చినా ఏది వచ్చినా మీరు పోవాలి, మేమే పోవాలి, ఊళ్ళకు మేమే పోవాలి. కానీ ఈ వారాల బుడదల ఈ వారాల ఇప్పుడు గట్టిగా ఉంది కానీ వాన కొడితే ఇట్లా జారింది, ఇట్లా నడవనే నడవాలి. గట్ల ఉన్నది మాకు కాగితం గుడిసెల మొత్తం వాన మొత్తం లోపటనే పడుతుంది. అన్నం వండుకోవాలంటే అన్నం వండుకోవాలంటే మాకు సాంబార్ వాన కొట్టి ఆపే ఉపాసే ఉంటుంది. గట్ల ఉన్నది ఈ పరిస్థితి. ఇట్లా
రొట్టె అలాంటి ఇక వాన కొట్టినప్పుడు మీకు ఉపాసమే ఉండము, పోరగాలు ఏడ్చుకుంటా అన్నం తినకుండా ఏడ్చుకుంటా సత్తం మేము కొట్టుకెళ్ళి లోపటనే ఇల్లు ఉన్నప్పుడు కట్టెలేడు ఊది 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 సత్తం గట్లా వాన కొట్టినప్పుడు ఉపాసం. సాయంత్రం వండుకున్న సలిబు ఇట్లా ఉంటే పిల్లలకి పెడతారు, తింటారు. గ్యాస్ పొయ్యి అలాంటిది గ్యాస్ కొంతమందికి ఉన్నది కానీ గ్యాస్ పొడి మాకు ఇన్సూరెన్స్ కాగితం గుర్చేలా గ్యాస్ పొయ్యి లేదు. కూలి చేసి బతాం, కూలి చేసి కూలి దొరికితే కడుపుకే నూకలకో మీకలకో కడుపుకే తింటాం. కానీ మాకు ఏసం లేదు, జాగా లేదు, భూమి లేదు. ఈ గవర్నమెంట్ జాగా ఉన్నది కానీ ఈ శుద్ధ మాదిగలి వెళ్ళిపోయి అంటారు. ఇప్పుడు ఈ ఆడోళ్ళకి పత్తేర నాటయ్య ఇవి ఉంటాయి మరి ఉంటాయి. నాటేస్తాను పోతారు కొంతమంది, నాటేస్తాను పోతారు కొంతమంది. పోరాదు దొరుకుతాయి, రోజు రుబ్బాకు దొరకదు. ఒక రోజు దొరికితే ఒక రోజు దొరకదు, గట్లా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరూ కోరుకునేది అంటే రోడ్డు ప్రత్యేకంగా కావాల్సిందే వీళ్ళకి, రోడ్డు సదుపాయాలు. ఎందుకంటే ఇప్పుడు మనకు అందరూ తెలిసిన విషయం, ఒక డెలివరీ మహిళ ఎంత నొప్పులతో ఉంటుంది. అటువంటి సమయంలో కూడా వీళ్ళు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్లు ఉంది. ఆ 3 కిలోమీటర్లు ఎత్తు వంపుల తీసుకుపోయే లోపే అక్కడికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకొని రోడ్ల విషయంలో కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ పట్టించుకొని ఈ వీడియో ద్వారా కొంచెం వీళ్ళకు పెద్ద పెద్ద సదుపాయాలు కాకుండా ఒక రోడ్డు, ఒక చిన్న బస్తీ దవాఖానా అలాంటిది కల్పించాలని కోరుకుంటున్నాను. వీళ్ళు కోరుకునేది కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క బంగ్లా లేదు. ఏంటంటే ఇక్కడ ఒక 30-40 ఇళ్ళు ఉన్నట్లయితే అక్కడ ఓన్లీ ఒకరికి ఇద్దరికి మాత్రమే బంగ్లాలు అనేటువంటి, మిగతా అన్ని గుడిసెల వారిగానే ఉంటారు. అందులో ఏదైనా మంట కానీ లేకపోతే గ్యాస్ పొయ్యి లాంటిది అలాంటిది ఇచ్చినా కూడా రేపు ఏదైనా పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. మంట అంటుకొని ఇక్కడ గుడిసెలకు అంటుకునే విధంగా కూడా ఉన్నాయని చెప్పొచ్చు పరిస్థితులు. ఇంత దారుణంగా ఉన్నాయి. వీటిని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. మిషన్ భగీరథ పైప్ లైన్ ఇళ్ళకు లేదు, మా నల్లకి వెళ్ళే ఇటు ఉన్న వాళ్ళకు అడ్జస్ట్మెంట్ మేము వాడుకోవాలి. వాళ్ళు ఇటువంటి డ్రిప్ పైప్ వేసి వాళ్ళు కొంచెం వాడుకుంటారు, లేకుంటే బోర్ కాడిపోయి బిందెలతోటి మోసుకొచ్చుకోవాలి. నమస్కారం. నమస్కారం సారు. ఇగో 40 ఏళ్ళు దాకా వస్తుంది మీ ఇక్కడ ఉండబట్టి. ఇక ఇంత టాంకీ వచ్చింది కానీ మోరీలు కూడా వేసిరు. మోరీలు వేస్తే ఈ సీసీ రోడ్ కింద మొత్తం పలిగిపోయినాయి. ఇక మా ఇంట్లో ముంగట మొత్తం గలీజ్ అవుతుంది. నీళ్లు మా గిన్నెలు తోమినాయి, బట్టలు ఉతికినాయి, అంతా గలీజ్గా అవుతుంది. ఇక మాకు ఎంతో మస్తు బాధ అనిపిస్తుంది సారు. ఇప్పుడు నీళ్ళల్లో ఎటువంటి, మరి నీళ్ళ విషయంలో ఎట్లుంది? మాకు నీళ్లు రావాలి, మోరీలు కావాలి. మోరీలు వేపిస్తే మా డైరెక్ట్గా ఇక్కడ కింద అక్కడ ఇంత కుంట ఉన్నది, ఆ కుంటకు అయినా పోతాయి నీళ్లు, మోరి నీళ్లు. గట్ల చేస్తే మాకు శుభ్రంగా ఉంటుంది. అన్ని పురుగులు పడుతున్నాయి, ఈగలు పడుతున్నాయి, పిల్లలు ఉన్నారు. ఇక మస్తు ఇబ్బంది ఉంది సార్ మాకు. ఎందరు కొడుకులు ఎందరు బిడ్డలు? నాకు 5 బిడ్డలు, ఒక కొడుకు 4 మనమళ్ళు, 2 బిడ్డలు. ఇక నాకు కూడా చేతన కాకుండా అవుతుంది. ఉడవాలంటే బురద తీయాలంటే మస్తు కష్టం అవుతుంది సార్. అందరికి పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు చేసిన మనమోళ్ళు కాలే, ఒక మనమంది అయింది. ఇంకా 3 మనమోళ్ళు ఉన్నారు, 2 మనమరాలు ఉన్నారు చిన్నలు. వాళ్ళు ఏం చేస్తుంటారు? పని ఏం లేదు, బడికి పోతారు. పెద్దలు మీ కొడుకులు? పెద్దలు కూలి బతికింత కూలి దొరికితే పోతారు, లేకుంటే ఏం లేదు. కూలి బతికి మీరు అప్పుడు ఏం చేసేది? అప్పుడు పిట్టెల ఊరు తిరిగి షికారు తిరిగినాము. ఇక ఊరు తిరిగి ఇక పిట్టెలు ఇట పట్టుకొని అమ్ముకొని ఇంత గాసం నూకలు, ఇళ్ళ కొన్న నూకలు కొని ఇక పిల్లలకు సాకినాం అప్పుడు. ఇక ఇప్పుడు మంటం అయితే గవర్నమెంట్ సహకారం ఇంతో అంతో గవర్నమెంట్ సహకారం చేసింది. ఇక ఒక దగ్గర ఉన్నాం సార్. కుటుంబం అంతా ఇప్పుడు కుటుంబాలన్నీ వేరు ఉంటుందా, ఒకటే ఇండ్లా? మరి ఎట్లా కుటుంబాలు? 7 పొరగాళ్ళల్లో ఒక్కటే ఇండ్లు సరిపోతలేదు. ఒక్క ఇండ్లనే ఇక ఇంత గుడిసె వేసుకొని నా మనమోడు మనమరాలు ఉంది, ఇంత గుడిసె వేసుకొని ఒక పిల్లాటు ఉంటే ఖాళీగానే ఉంది. ఇక పైసలు లేవు, తిండికే వెళ్తలేదు. మాకు కష్టం చేసింది తిండి మట్టమే అవుతుంది. ఇక గవర్నమెంట్ నుంచి ఇంత ఇల్లు ఇస్తే ఇక కట్టుకుంటామని మస్తు చేస్తున్నాం సారు. జాగ ఇచ్చిందా? జాగ లేదు, ఏం లేదు. మాకు జాగ లేదు, ఏం లేదు. కూలి
కూళ్ళకు ఏమైనా ఇక ఇప్పుడు ఎండాకాలం అయితే ఇబ్బంది, ఏమైనా చింత చెట్లు పడితే మామిడి చెట్లు పడితే ఇక ఏమైనా ఇక అప్పు తెచ్చుకొని పడతారు. ఆ పట్టెల కింద ఇంత జీతం ఉంటాము, ఇంత ఇన్ని పనులు వేసుకొని పొరగాలు ఇంత అమ్ముకొని నూకలు గోపలు తెచ్చుకొని అమ్ముకుంటారు. కరెంట్ ఉందా? కరెంటు వస్తుంది పోతుంది, ఉన్నది కరెంటు ఉన్నది కానీ మాకు సౌకర్యాలు మంచిగా ఉండలేదు. ఇక్కడ మోరీల గురించి ఇక మాకు తోవ కూడా లేదు, రోడ్డు లేదు. ఇక నడవాలంటే ఇన్ని కంట్రోల్ బియ్యం వస్తే తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది సార్. మాకు నడవాలంటే ఎవరు తీసుకుపోతారు నాసులు, దానికి బాట మంచిగా లేదు, అన్ని కయ్యలు పొక్కలు. కొడుకులు ఏడామని ఎత్తాడు ఉంటే కొడుకు వాళ్ళ బియ్యం వస్తాయి. నా ఎవరు తెచ్చి నేను సంతకం పెడితేనే. తాత ఉన్నాడా? తాత కాలు ఇరిగిపోయినాయి, 2 కాళ్ళు ఒక బండి మీద పడి ఇరిగినాయి, ఒక కాలు ఇరిగిపోయింది, ఆయన నడుస్తలేడు. ఇక మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు మనకు నల్లల విషయానికి వచ్చినట్లయితే, ఎందుకంటే అందరూ ప్రజలు తాగేది నీళ్లు ఎంతో ముఖ్యంగా మన బాడీకి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ సరౌండింగ్లోనైతే ఒక ట్యాంక్ వేసారు గవర్నమెంట్ ప్రజెంట్. అయితే వీళ్ళకు ఉన్నాయి ఎక్కువ ఇండ్లు ఉన్నాయి, నల్లలు తక్కువ ఉన్నాయి, సరిపోక బావి వాటర్ కానీ మోటార్ వాటర్ కానీ అలాంటివి తాగుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్లలు తక్కువ, ఇక్కడ ఏమున్నా ఒక 2 గల్లీలు 3 గల్లీలే ఉన్నాయి అంటున్నారు. మిగతా ఒక 30 ఇండ్లు 40 ఇండ్లకు లేవు. వాళ్ళు ఏంటంటే ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి పట్టుకెళ్తారు అనమాట. ఇది వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉందన్నమాట. అన్నతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా మరి వాటర్ ఫెసిలిటీ ఎట్లా సరిపెట్టుకుంటారు? అయితే ఈ గవర్నమెంట్ ల్యాండ్ 2 ఎకరాలలో ఉన్న ఇళ్ళ వరకే మిషన్ భరిత పైప్ లైన్ నల్లాలు ఇచ్చారు, నల్లలు వాటర్ వస్తున్నాయి. వేరే ఎస్సీ ల్యాండ్లో ఉన్న జనాభాకు నల్లాలు లేవు. వాళ్ళు మా గ్రామ పంచాయతీ బోర్ ఉంది, ఆ బోర్ కాడ బిందెలతో నీళ్ళు తీసుకుపోతారు. మళ్ళీ వాళ్ళు బట్టలు గిట్ట ఉతుకోనికి మా నల్లాలకి వెళ్ళి అడ్జస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి పైప్ వేసుకొని మేము సరిపోను యూజ్ చేసుకున్న వాటర్ మిగిలించుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఇచ్చి పెడతాం. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొన్ని నింపుకుంటారు. ఫిల్టర్ అలాంటివి ఏం లేవా? ఫిల్టర్ లేదండి, ఫిల్టర్ లేదు. డైరెక్ట్ బోర్ నీళ్ళే తాగుతున్నాం, ఫిల్టర్ లేదు మా ఊరు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ సోలార్ ఇక్కడ ఇవి పెట్టిరు, సోలార్ కొన్ని 100 ఎకరాలు. దీనివల్ల ఎటువంటివి జరుగుతుంది మీకు నష్టం? మాకు ఈ సోలార్ ప్లాంట్ మినిమం 300 ఎకరాల ప్రాజెక్ట్ పెట్టిరండి. 300 ఎకరాలు ఉంది. అటు 150 ఎకరాలు, ఇటు 150 ఎకరాలు ఉన్నట్టుంది. 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఆక్మీ కంపెనీ 50 మెగావాట్ల కంపెనీ పెట్టారు, ప్రాజెక్ట్ పెట్టారు. కానీ దీనివల్ల మాకు నష్టం ఏంటంటే మాకు ఈ జనాభాకు భూములు లేవు, వ్యవసాయాలు లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇల్లుకు ఒక 2 ఆవుల 3 ఆవులు లేదంటే ఒక మేకలు అండ్ గొర్రెలు ఇట్లా మేపుకొని ఒక మేకన గొర్రెన ఏదైనా ఆపద వచ్చినప్పుడు అమ్ముకొని కొంచెం కాలం గడిచేది. ఈ ప్లాంట్ వచ్చినాక మాకు అసలు తొవ్వ లేకుండా ఒక బంజారు దొడ్డి లెక్క అయిపోయినాం. ఈ ప్లాంట్ కారణంగా మాకు దొడ్డి లెక్క అయిపోయినాం, ఒక మేకల దొడ్డి లెక్క అయిపోయింది మా ఊరు. అట్లా అయిపోయి ఇక మా మేపనికి చుట్టుపక్కల ప్లేస్ లేకుండా అయిపోయింది. అడవి మొత్తం కారణంగా ఇది అంతా పడేసరికి ఇటు పోకుండా అయిపోయింది మాకు. ఆ పోకుండా అయ్యి ఇక మొత్తం చాలా మందికి మినిమం ఒక 1000 మేకలు దాకుండే. అలాంటిది పోయి ఇప్పుడు 50 మేకలు లేవు మాకు కూడా. మొత్తం కలిపి ఒక 50 మేకలు లేవు. ఇది కూడా మీకు ఒక కారణం. చాలా మందికి ఇల్లు భూమి లేని వాళ్ళు కనీసం మేకలన్నా కాసుకొని, ఒక 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు మేకలు కాసుకుంటే, ఒక కొడుకు ఏదైనా బేరం చేసుకుంటే ఇట్లా కాలం గడుపుకునేది. ఇప్పుడు ప్లాంట్ కారణంగా మేకలు కాసుడు, ఆవులు కాసుడు మొత్తం అమ్ముకొని ఇక ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతారు. ఓన్లీ కోళ్ళు లేకుంటే మేకలు అంతవరకే, మిగతా ఏం పెంచాం.
ఈ జీవన విధానం కూడా వీళ్ళు ఈ మేకలు జంతువులు పెంచుకోవడము, అదేవిధంగా ఇది ఎక్కడైనా ఇప్పుడు మామిడి చెట్లు కానీ తోటలు ఉంటాయి కదా, తోటలు పట్టుకొని వాళ్ళ ద్వారా వచ్చే కొంచెం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడము, అదేవిధంగా ఇప్పుడు చింత చెట్లు ఉన్నాయి, చింత చెట్లు పట్టుకొని చింతకాయలు తెంపి మళ్ళీ వాటిని ఏదో హైదరాబాద్లో ఏదో టౌన్లలో అమ్ముకొని దాని ద్వారా వచ్చే లాభం ద్వారా వీళ్ళు ఆదాయం జనరేట్ చేసుకుంటారు. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు వృత్తిరీత్యా ఎటువంటిది లేదు, అంటే వీళ్ళు కేవలం పోతేనే పైసలు అనే దాని మీద వీళ్ళు బతుకుతున్నారు. అదేవిధంగా వీళ్ళకు ఇప్పుడు స్కూల్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు స్కూళ్ళకి పంపిస్తున్నారు వీళ్ళ కొడుకులు మనమరాలని. వీళ్ళ తల్లిదండ్రులు ఆ కాలం నుంచి వస్తున్నది వీళ్ళు మెయింటైన్ చదువుతున్నారు. ఇప్పుడు కొంచెం కాలానుగుణంగా గవర్నమెంట్ కూడా కొంచెం రేషన్ బియ్యము అలాంటివి అందిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు జాగాలు కానీ ఇంకేంటంటే డబ్బు కానీ ధనవంతులు కానీ వీళ్ళు ఈ తరం కాదు, వీళ్ళ తరతరాల నుంచి లేదు. ఇప్పుడు కొంచెం మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు అన్నగారే కానీ ఇంకా యువకులే కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏదో ఒక మన సమాజానికి ఉపయోగపడే విధంగా పని చేసుకోవడం కానీ కొంచెం జ్ఞానోదయం కలిగి మరి వీళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా వచ్చే తరం కూడా ఇంకా మొత్తం ఈ గిరిజన తెగ మొత్తం మారి మానవ సమాజం ఇప్పుడు ఎట్లా కొనసాగుతుందో అన్ని గ్రామాల్లో కానీ అన్ని మండలాల్లో కానీ అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్. ఇగో మాకు ఇంట్లో 10 మంది లాంటి ఒక చిన్న రూము, 2-3 పడేటాడు రూమ్ ఉంది. పిల్లలు చాలా మంది ఉన్నారు, కొడుకున్నారు, పిల్లలు ఉన్నారు. మరి ఉన్న మందమన్న ఒక ఇల్లు అన్న ఒక సౌరత్ ఇంత పిలాట్ జాగలేదు, ఒక్కటే పిలాట్ ఉంది. దాంట్లో ఒక రూమ్ అన్న కట్టియాలి కదా, ఒక ఇల్లు అన్న కట్టియాలి కదా. మాకు పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు. అదే మీరు సాయం చేయాలి సార్, మీరు కూడా కొంచెం సాయం చేయాలి. మేము చాలా పేద, మాకు జాగలేదు, కూలి చేసి బతుకుతున్నాం సార్. మీరు దయ చేసి మాత్రం రూమ్ కట్టే. ఇప్పుడు ఫైనల్గా ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు మీ గిరిజన తెగ మొత్తం కలిపి? సో అన్న మా గూడెంకి సంబంధించిన ఒక షార్ట్ కట్గా చెప్తా. ఈ గూడెం వెనుకబడిన కారణం ఏంటిదంటే మాకు డాంబర్ రోడ్ ఒకటి సౌకర్యం కరెక్ట్ లేక గూడెం మొత్తం వెనుకబడిపోయింది. అండ్ గూడెం విషయంలోకి వస్తే డ్రైనేజ్ లేక ఒక ఇంటి వాటర్ ఒక ఇల్లు కాడికి పోయి గొడవలు అవుతున్నాయి డ్రైనేజ్ లేక. అండ్ మళ్ళీ సదుపాయానికి దేనికైనా వెళ్ళాలనుకున్నా, హాస్పిటల్ దేనికి వెళ్ళాలనుకున్నా, ఏదైనా వాళ్ళు వాహనాలు ఏదైనా కష్టపడి కొనుక్కొచ్చుకొని పోదామన్నా కరెక్ట్ లేక వాళ్ళు మైనస్ అయిపోయి కూడా వాహనాలు గిట్ట ఏదైనా కొనలేకపోతారు. ఉన్న యూత్ పోరగాళ్ళు కూడా ఈ పక్కపంటి వ్యవసాయదారుల దగ్గర ట్రాక్టర్ నడపడం కానీ అసలు డ్రైవింగ్ నేర్చుకొని ఉన్నారు పిల్లలు, చాలా మంది డ్రైవింగ్ వచ్చు. అలాంటి జీతం గిట్ట చేసుకుంటూ బతురు. సో ఇంకోటి ఈ 40 ఇళ్ళు మ్యాక్సిమం ఒక 40 years ఎగో నుంచి 40 కుటుంబాలు ఇక్కడ బతికినాయి. దానికి వాళ్ళ పిల్లలు జనరేషన్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా. అవునవును. వాళ్ళ మందితోటి మినిమం ఒక 250 మంది దాకా ఉన్నారు పబ్లిక్ ఇక్కడ. సో ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు 2000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు 25 ఇళ్ళు కేటాయించింది. ఆ ఇళ్లలో వాళ్ళకి ఒక్కొక్క తండ్రికి 4 కొడుకులు, 5 కొడుకులు, 6 కొడుకులు, ఆ కొడుకులకు కొడుకులు అయ్యారు. అట్లా అయినప్పుడు ఒక్కటే ఇళ్ళ అందరూ జనరేషన్ బతుకుతుంది. ఇక్కడున్న దారుణం అయితే ఇంకా చాలా దారుణం. ఒక తండ్రి ఒక ఇంట్లోనే, కొడుకులు ఇంట్లోనే ఎలా కాపురం నడిపించగలుగుతారు చెప్పండి? అది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఒక తండ్రి పెద్ద కొడుకు పెళ్లి చేస్తే తండ్రి పక్కన గుడిసేసుకోవాలి, ఇంకో కొడుకు పెళ్లి చేయగానే ఇంకో పక్కన గుడిసేసుకోవాలి. ఆ ఇల్లు చుట్టే గుడిసెలు వేసుకొని, లేకుంటే ఒక చుట్టూ ఒక చీరకు ఇట్లా పడదలాగా కుట్టుకొని ఆ రాత్రిపూట 4 కట్టెలు నాటి అలా కాలం గడిపించడం అవుతుంది. అంత దారుణంగా ఉంది. ఇంకా ఇసుంటి దారుణం మన తెలంగాణలో యాదాద్రి జిల్లాలో ఉన్న ఈ పిట్టలగూడెం అంత దారుణంగా ఏ ఊళ్ళో లేదండి. అది మీరు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చే సాయం ఏంటంటే, చిన్నపాటి సాయం ఏంటంటే మాకు ఒక రోడ్ ఒకటి కల్పించి, మాకు పెద్ద సాయం మాకు ఒక రోడ్డు, ఒక ఊరుంది కాబట్టి గవర్నమెంట్ ఎన్నో ప్రాజెక్టులు కడుతురు, 1000 కోట్లు రాళ్ల పాలు చేస్తారు. అవును.
బిల్డింగ్లు కడుతురు, ఎన్నో ప్రాజెక్టులు కడుతురు, కాలేజీలు కడుతురు. ఇది వాళ్ళ దాంట్లో ఒక బ్రిడ్జిలా ఒక పిల్లర్ పైసలు కావు, అవునవును, మాకు చేసే పైసలు. అది ఖర్చు పెట్టి ఒక రోడ్ వేపియాలని కోరుతున్నాను. అండ్ కొంచెం గవర్నమెంట్ నుంచి ల్యాండ్లు ఉంటాయి, ల్యాండ్ ఇప్పించి మాకు ఇళ్ళ స్థలము అండ్ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పియాలని కోరుతున్నాము. అదే 100% కోరుతున్నాం. దయచేసి అది కావాలని పెద్దలకు గౌరవించి కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియో ఇదనమాట. వీళ్ళకు సదుపాయాలు చాలా దిగజారిన స్థితిలో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ వీడియో ద్వారా కొంచెం ఎమ్మెల్యేనో లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా చూసి స్పందించాలని కోరుకుంటున్నారు. వీళ్ళు నిత్యం నీరాధనగా చేసేది ఏంటంటే మెయిన్ రోడ్ సాధం. ఇటువంటిది ఎన్నో లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నారు, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కడుతున్నారు. కానీ ఇక్కడ వందల కుటుంబాలు నివసిస్తున్న ప్రాణాలతోని ఉంటున్నారు వీళ్ళు. కాబట్టి ప్రాణం లేటువంటి ఎన్నో స్టాచ్యూలు కానీ నిర్మిస్తున్నారు కోట్లు పెట్టి. కనీసం ఇక్కడ కొన్ని లక్షల విలువల చేసే ఒక రోడ్ వేసినట్లయితే ఒక 50 ప్రాణాలు రక్షించినట్లయితే గవర్నమెంట్కి వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ చూసుకున్నట్లయితే స్పందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.